ప్రపంచ దేశాల ప్రాణాలతో అమెరికా ఒక డట్టి పొలిటికల్ గేమ్ ఆడుతుంది. ఇరాన్తో భయంకరమైన యుద్ధం జరుగుతున్న టైంలో గ్లోబల్ ట్రేడ్కి గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అమెరికా తన సొంత భూభాగంగా ప్రకటించుకుంది. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఒక మ్యాప్ రిలీజ్ చేసిన ఈ సిగ్గుమాలిన పనికి ఇరాన్ కూడా అదే రేంజ్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్న హార్ముజ్ని నాదే అని అంటే నేను అమెరికాలోని అత్యంత ధనిక రాష్ట్రమైన కాలిఫోర్నియాను ఇరాన్ సొంతం చేసుకుంటున్నాను అని ఇరాన్ ఎంబసీలు కొత్త మ్యాప్లను రిలీజ్ చేశాయి. ఓట్ల కోసం, ఎలక్షన్స్లో గెలవడం కోసం ఒక దేశ ప్రెసిడెంట్ పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రపంచాన్ని థర్డ్ వరల్డ్ వార్ అంచునకు ఎలా నెడుతున్నాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. పైకి గంభీరంగా కనిపిస్తున్న అమెరికా తెర వెనుక ఇరాన్ దెబ్బకు ఎంతలా వణికిపోతుందో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మ్యాప్ వార్ వెనుక దాగున్న పచ్చి నిజాలను, డర్టీ జియో పాలిటిక్స్ని ఈ రోజు వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇంటర్నెట్లో చూస్తున్న ఆ మ్యాప్ ఏదో మీమ్ పేజ్ వాళ్ళు క్రియేట్ చేసిన ఫన్ పోస్ట్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన మ్యాప్. సాధారణంగా ట్రంప్కి ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం కొత్తేమి కాదు. గతంలో గ్రీన్లాండ్ మాదే, కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం, కెనడా ప్రధాని మాకు ఒక గవర్నర్ లాంటివాడు, పనామా కాలువను అమెరికాలో కలిపేసుకుంటాం అని చాలాసార్లు జోకులు వేశాడు. ఆ దేశాలతో అమెరికాకు ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు కాబట్టి అదొక జోక్ లాగా పోయింది. కానీ ఇప్పుడు సీన్ వేరు. ఇరాన్కి అమెరికాకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో యుద్ధం జరుగుతుంది. యుఏఈ వైపు, అమెరికన్ బేస్ల వైపు ఇరాన్ తన డ్రోన్లను, మిసైళ్లను విపరీతంగా ఫైర్ చేస్తుంది. గ్లోబల్ ఎకానమీకే ప్రాణాధారమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర టెన్షన్ పీక్స్లో ఉంది. సరిగ్గా ఇలాంటి సెన్సిటివ్ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఏకంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇప్పుడు ఒక కొత్త అమెరికన్ టెరిటరీ, అది మా భూభాగం అని డిక్లేర్ చేస్తూ మ్యాప్ పెట్టాడు. ఇది జోక్ కాదు, ఇది ఖచ్చితంగా యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఒకవేళ నిజంగానే అమెరికా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి? అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరగబోతుంది? అమెరికా అహంకారం వెనుక ఎంత చేతకానితనం ఉందో నేను మీకు ప్రూవ్ చేస్తాను. రీసెంట్గా పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ దేశాలు 3 కలిసి ఒక సరికొత్త జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాయి. దీన్నే సింపుల్గా నాటో స్టైల్ ఇస్లామిక్ కూటమి అని పిలవచ్చు. అంటే ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా మిగతా దేశాలు రంగంలోకి దిగుతాయి. ఈ కూటమి ఏర్పడగానే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంతోషపడింది డొనాల్డ్ ట్రంపే. మిడిల్ ఈస్ట్ దేశాలు వాటంతటా అవే డిఫెన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. నేను చాలా హ్యాపీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకింత హ్యాపీగా ఉన్నాడో తెలుసా? ఎందుకంటే అమెరికా ఇక ముందు ఆ దేశాలను కాపాడలేకపోతుంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ వేస్తున్న మిసైళ్లు డైరెక్ట్గా వెళ్ళి సౌదీ అరేబియాలోని రిఫైనరీల మీద పడుతున్నాయి. ఆ దాడులను ఆపడంలో అమెరికా మిలిటరీ దారుణంగా ఫెయిల్ అయింది. మీ ఆయిల్ని కాపాడతాం, మాకు డబ్బులు ఇవ్వండి అని బిల్డప్ ఇచ్చిన అమెరికా ఇప్పుడు దాడులు జరుగుతుంటే చేతులెత్తేసి మీ రక్షణ మీరే చూసుకుంటున్నందుకు చాలా సంతోషం అని కవర్ చేసుకుంటుంది. ఇది అమెరికా రియల్ క్యారెక్టర్. ఇక ఇరాన్ వంతు వచ్చింది. ఇరాన్ తన పవర్ ఏంటో అమెరికాకు రుచి చూపించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మిడిల్ ఈస్టులో ఉన్న అమెరికన్ బేస్లను కొడుతుంటే ట్రంప్కి పెద్దగా నొప్పి తెలియట్లేదు అని ఏకంగా యూరోప్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ల మీదకు మిసైల్స్ని ఎక్కుపెట్టింది ఇరాన్. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి టాప్ టైర్ మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి. The Financial Times reports that Iran has weighed hitting US targets in Europe if the war escalates again. The reports specifically named countries such as Cyprus and Bulgaria. The Iranians are about to miscalculate, and they've done it before with this president. And they believe that being more aggressive, being more violent to create the image that this war is not working right and is going to cause him political damage, he's not going to stand for that. ఇరాన్ మెయిన్గా 2 దేశాలను టార్గెట్ చేసింది. ఒకటి సైప్రస్. ఈ దేశం టర్కీకి సౌత్లో ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అమెరికా మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా తమ మీద అటాక్ చేస్తుందని ఇరాన్కి బాగా తెలుసు. ఇరాన్ బార్డర్ నుంచి సైప్రస్ సుమారు 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని కొట్టడానికి ఇరాన్ దగ్గర ఫాతే 1, ఫాతే 2 మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు 100% టెస్టెడ్ అండ్ సక్సెస్ఫుల్. సెకండ్ది బుల్గేరియా. ఇది ఇరాన్కు సుమారు 1600 నుంచి 1800 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం కొట్టడానికి ఇరాన్ తన బ్రహ్మాస్త్రం లాంటి సెజిల్ మిసైల్ని వాడబోతుంది. ఇరాన్కి అమెరికాకి గొడవ జరుగుతుంటే మధ్యలో ఈ యూరోప్ దేశాల మీద ఇరాన్ ఎందుకు అటాక్ చేయాలి? ఎందుకంటే ఇరాన్ కోరుకుంటుంది కూడా అదే. ఈ యుద్ధంలోకి యూరోప్ దేశాలను కూడా లాగితే యుద్ధం కంట్రోల్ తప్పిపోతుంది. అప్పుడు యూరోప్ దేశాలన్నీ ఏకమయ్యి, ఒరే ట్రంప్గా నీ వల్ల మా మీదకు బాంబులు పడుతున్నాయి,
వెంటనే ఇరాన్తో యుద్ధం ఆపేయ్ అని అమెరికా మీద భయంకరమైన గ్లోబల్ ప్రెషర్ తీసుకొస్తాయి. అప్పుడు ట్రంప్ తోక ముడుచుకొని వెనక్కి తగ్గక తప్పదు. ఇది ఇరాన్ వ్యూహం. ట్రంప్ తన ఓటు బ్యాంకు కోసం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అమెరికాదే అని ఎప్పుడైతే మ్యాప్ రిలీజ్ చేశాడో దానికి రియాక్షన్గా ఇరాన్ చేసిన పని చూస్తే మీరు పొట్ట చెక్కలేయేలా నవ్వుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఎంబసీలు ఒక కొత్త మ్యాప్ని ఆన్లైన్లో వదిలాయి. ఆ మ్యాప్లో అమెరికాలోని అత్యంత పవర్ఫుల్ రిచెస్ట్ స్టేట్ అయిన కాలిఫోర్నియాని ఇరాన్ భూభాగంగా చూపించారు. కాలిఫోర్నియా రేంజ్ ఏంటో తెలుసా? ఆ ఒక్క రాష్ట్రం జీడిపి అక్షరాల $3 ట్రిలియన్ పైనే. ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల కంటే కాలిఫోర్నియా ఒక్కటే చాలా పవర్ఫుల్. అలాంటి స్టేట్ని ఇక నుంచి ఇది మాదే అని ఇరాన్ మ్యాప్ రిలీజ్ చేసింది. అమెరికా వాళ్ళు ఇదేంటి మీ పిచ్చి జోకులు అని అడిగితే ఇరాన్ వాళ్ళు చాలా కూల్గా ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు బ్రో, మీ ట్రంప్ గాడే కదా అని సెటైర్ వేశారు. వాస్తవానికి జియోగ్రఫీ ప్రకారం అమెరికాకు హార్ముజ్కి వేలాది కిలోమీటర్ల దూరం ఉంది. అమెరికా అక్కడ టెంపరీగా దళాలను పెట్టుకోగలదు తప్ప పర్మనెంట్గా దాన్ని తమ సొంతం చేసుకోలేదు. కానీ ట్రంప్కి ఈ లాజిక్లన్నీ అనవసరం. వాడు తన ప్రజల ముందు తాను ఒక హీరో అని నిరూపించుకోవాలి. శత్రువులను తొక్కిపడేసి హార్ముజ్ని అమెరికాకు రాసిచ్చేస్తాను అని అబద్ధాలు చెప్తే అమెరికన్ పిచ్చి జనాలు వాణ్ణి ఈజీగా నమ్మేస్తారు. And after we finish defeating Iran, which is being very badly defeated. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇప్పుడు ట్రంప్ ఇలాంటి కాంట్రవర్షియల్ పోస్టులు పెడుతున్నాడు? ఇరాన్ ఎందుకు యూరోప్ మీద దాడులు చేస్తామని లీక్స్ ఇస్తుంది? దీనంతటికీ ఒకే ఒక్క ఆన్సర్, నవంబర్ ఎలక్షన్స్. అమెరికాలో నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ట్రంప్కి చెందిన రిపబ్లికన్ పార్టీ అప్పర్ హౌస్, లోయర్ హౌస్లలో పవర్ని నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టి ప్రతిపక్ష డెమోక్రాట్స్ గెలిస్తే ట్రంప్ పవర్ మొత్తం కోల్పోయి ఒక డమ్మీ ప్రెసిడెంట్ లాగా మిగిలిపోతాడు. ఇరాన్కి కూడా కరెక్ట్గా ఇదే కావాలి. ఇరాన్ టార్గెట్ ట్రంప్ని ఓడించడమే. అందుకే ఈ యుద్ధాన్ని వాళ్ళు ఎలాగైనా నవంబర్ వరకు లాగాలని చూస్తున్నారు. యుద్ధం అలాగే కంటిన్యూ అయితే ఎకానమీ దెబ్బతింటుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. గ్యాస్ రేట్లు మండిపోతాయి. అప్పుడు అమెరికా ప్రజలు ట్రంప్ మీద కోపంతో రగిలిపోయి వాడికి ఓట్లు వేయకుండా డెమోక్రాట్లను గెలిపిస్తారు. ట్రంప్ని రాజకీయంగా సమాధి చేయడమే ఇరాన్ వేసిన అసలైన మాస్టర్ స్కెచ్. ఈ కుట్ర నుంచి బయటికి రావడానికే ట్రంప్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మనదే, కెనడా మనదే అని పిచ్చి పిచ్చి మ్యాప్లు రిలీజ్ చేస్తూ తన ఓటు బ్యాంకును ఎమోషనల్గా మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇది అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న అసలైన జియోపొలిటికల్ మైండ్ గేమ్. అమెరికన్ ప్రెసిడెంట్లు తమ పవర్ని కాపాడుకోవడం కోసం ప్రపంచ శాంతిని ఎలా తాకట్టు పెడతారో అనడానికి ఈ మ్యాప్ వార్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నవంబర్ ఎలక్షన్స్ తర్వాత అమెరికా పరిస్థితి ఎలా మారుతుంది? డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతాడా? దీనివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్న దానిపై నేను ఫ్యూచర్లో ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.